కోనసీమ మలికిపురంలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటలు అదుపు చేసేందుకు ఓఎన్జీసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సహాయక చర్యలో ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. సహాయక చర్యలను కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు. నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత కొంత తగ్గిందని తెలిపారు. ముంబై, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తోందని అంటున్న జాయింట్ కలెక్టర్ నిశాంతితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. తక్కువముఖం పెట్టిన పరిస్థితి ఉంది. వాటర్ అంబ్రెల్లా ద్వారా ఇక్కడ మంటల్ని అదుపు చేసే చర్యలు ఓఎన్జీసీ అధికారులు చేపట్టారు. అయితే ఇప్పుడే జాయింట్ కలెక్టర్ నిశాంతి గారు ఇక్కడ సహాయక చర్యలని పర్యవేక్షించారు. ఇక్కడ పరిస్థితిని బట్టి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా ఇక్కడ అధికారులతో ఓఎన్జీసీ అధికారులతో కూడా చర్చించారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడి ఏ విధంగా ఈ సహాయక చర్యలు జరుగుతున్నాయో కూడా పరిశీలించారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జేసీ గారు, నిశాంతి గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? అది మంట రాత్రి కన్నా బాగా తగ్గింది, పీడన శక్తి కూడా తగ్గింది. ఏ విధంగా కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంది? ఇప్పుడు మన కంపేర్ టు రాత్రి పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లేమ్స్ లెవెల్ కూడా తగ్గింది, హైట్ ఆఫ్ ఫ్లేమ్స్ కూడా తగ్గింది. అండ్ రెవెన్యూ, పోలీస్, ఏపీ ఫైర్, ఓఎన్జీసీ టీమ్, ఎస్డిఆర్ఎఫ్, ఎస్పీఎఫ్ అందరు కూడా కోఆర్డినేషన్తో దే టేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఇది టు ఫ్లేమ్స్ డౌస్ చేయడానికి. ఎక్స్పర్ట్ టీమ్ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ అసెస్ చేసి ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇమీడియట్ మెషర్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ చుట్టూ ఉన్న మన ఇడ్స్మంద, గుబ్లపాలెం, లక్కవరం విలేజ్ సంబంధించిన అందరినీ కూడా సేఫ్గా ఎవాక్యుయేట్ చేసి రిలీఫ్ సెంటర్లో పెట్టాం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ శానిటరీ మెషర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ మేరకు ముందుకు వెళ్తున్నాం. ఎంతమందిని తరలించారమ్మా? ఇంకా ఎన్ని రోజులు ఈ సహాయక పునరావాస కేంద్రంలో ఉండాలి? 600 మెంబర్స్ దాకా, అరౌండ్ 600 మెంబర్స్ దాకా మనం రిలీఫ్ సెంటర్స్లో పెట్టాం విత్ వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్తో పాటు. ఇప్పుడు అందరూ డిపార్ట్మెంట్స్, ఆల్ టీమ్ మెంబర్స్ అందరూ ఇది ది ఎర్లియస్ట్ డౌస్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ వచ్చినాక దెన్ ది సిచ్యువేషన్ విల్ బి రెస్టోర్డ్ టు నార్మల్సీ. ఈ రోజు కరెంటు పునరుద్ధరించే అవకాశం ఉందా మేడం? అదే సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓఎన్జీసీ నిపుణులు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ముంబై నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు? ముంబై, ఢిల్లీ రెండు ప్లేస్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ వస్తున్నారు. ఇప్పుడు ప్రెజర్ ఎంత ఉందని చెప్పేసి ఓఎన్జీసీ అధికారులు ప్రెజర్ గ్యాస్ ప్రెజర్ ఎంత వస్తుంది అంటే ఇంకా అదే స్పెసిఫిక్గా క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్, ఎక్స్పర్ట్ టీమ్ వచ్చినాకనే వాళ్ళు మెషర్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే యాక్సిలరీ సిస్టమ్ ద్వారా వాటర్ స్ప్రింక్లింగ్ చేసి చుట్టూ ఉన్న టెంపరేచర్ పెరగకుండా కూల్ డౌన్ చేయడానికి వాటర్ అంబ్రెల్లా అది క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఫ్లేమ్స్ కూడా హై పెరగకుండా ఆల్ మెషర్స్ తీసుకుంటున్నారు. వన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్, ఎక్స్పర్ట్ టీమ్ వచ్చినాక దే విల్ అసెస్ ద సిచ్యువేషన్ అండ్ అన్ని మెషర్స్ తీసుకుంటారు ఇమీడియట్గా సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావడానికి. థ్యాంక్ యూ. జాయింట్ కలెక్టర్ నిశాంతి గారు చెప్తున్నది, ఇక్కడ పరిశీలన జరిపిన తర్వాత ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడారు. అదే క్రైసిస్ మేనేజ్మెంట్ టీంతో కూడా డిస్కస్ చేశారు. అయితే నిన్నటి కంటే ఈరోజు ఆ ఫ్లేమ్ బాగా, అంటే అగ్నికీలలు బాగా తగ్గాయి. అలాగే ఎగిసిపడుతున్న పీడన శక్తి కూడా తగ్గింది. దీంతో ఇక్కడ శబ్దం అధికంగా రావడం కూడా కంట్రోల్ కావడంతో ఇప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేస్తాం. దీన్ని కంట్రోల్ చేసేందుకు ముంబై, ఢిల్లీ నుంచి కూడా నిపుణులు వస్తున్నారని చెప్పేసి కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తే కనుక ఎవరింటికి వాళ్ళకి పంపే ఏర్పాట్లు కూడా చేస్తాం. అయితే ప్రస్తుతం ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కానీ ఇది కానీ ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదు.